అక్రమ ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. కూల్చివేతపై వచ్చిన అధికారులను బాధితులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ అపార్ట్మెంట్ను అక్రమ నిర్మాణంగా గుర్తించారు మున్సిపల్ అధికారులు. భవనాన్ని కూల్చేందుకు వెళ్లిన కార్పొరేషన్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. మరియు చర్యలో మీకు ఎట్టి కష్ట నష్టాలు వచ్చినా ఈ పురపాలక సంఘానికి ఏ విధమైన బాధ్యత వహిందని తెలియపరిచారు. కాపీ పంపించారా? వినండి, ఆ నోటీస్ నాకు రాలేదు. వినండి. భవనాన్ని కూల్చివేస్తామంటూ అప్పటికప్పుడు నోటీసులు జారీ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అన్ని అనుమతులతోనే నిర్మిస్తున్నామంటూ మున్సిపల్ అధికారులను అడ్డుకున్నారు. కనీస గడువు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకున్నారు. బాధితులకు నిబంధనల ప్రకారం గడువు ఇవ్వాలని కోరారు. డిమాలిషన్ నోటీస్ ఇచ్చి రిమూవ్ చేయమని అడిగాను. డిమాలింగ్ నోటీస్ ఇవాళ ఇచ్చారు. యాజికల్ యాక్ట్, మున్సిపల్ యాక్ట్ తీసుకొచ్చి మీ దగ్గర పెడతా, ఎవరో చూసుకోండి. నాకు నోటీస్ సర్వ్ చేసిన తర్వాత 1 వీక్ టైం ఉంటుంది నేను రిప్లై ఇవ్వడానికి. లీగల్గా ఉంటుంది. కానీ ఆయన రాయమనండి, ఆయన ఆ పని చేయకపోతున్నాం, కాగితం ఇవ్వండి. మీ కోచింగ్ చేసుకోండి, చేసేదానికి కాగితం ఇవ్వండి. మీరు ఖండిస్తారు కదా, మీకు అన్ని హక్కులు ఉన్నాయి. మీరు బిల్డింగ్ పగలగొడడానికి హక్కు ఉంది, నాకు కాగితం ఇవ్వండి. ఫలానా బిల్డింగ్ పగలగొడుతున్నాము అని నోటి కాగితం ఇవ్వండి, పగలగొడుతున్నాను. బిల్డింగ్ పగలగొడతామని ఈరోజు నోటీస్ ఇచ్చింది. ఎప్పుడైనా పగలగొట్టచ్చు. అంతేకాదండి,